హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో సూపర్ నెట్ శారీస్ చూపించబోతున్నానండి. అయితే చాలామంది ఈ మధ్య సూపర్ నెట్ శారీస్ అడిగారు. మనం ఒక ప్రమోషన్ వీడియో చేశాం కదా ఈ వీక్లో, అది చూసి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సూపర్ నెట్ షేర్ చేయమని అడిగారు. కాబట్టి నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేసి సూపర్ నెట్ శారీస్ చూపించబోతున్నాను. లో మెయింటెనెన్స్ అండి, స్టార్చ్ అది ఏమీ అవసరం లేదు. అలాగే లిటిల్ బిట్ సిల్క్ మిక్స్ అయి ఉండడం వల్ల బ్రేక్ అవ్వవు. జనరల్గా కాటన్ సూపర్ నెట్స్ మనం కూర్చుని లేసేటప్పుడు ఇలా విచ్చుకుపోతూ ఉంటాయి. ఇవి కొంచెం సిల్క్ మిక్స్ ఉండటం వల్ల అలా విచ్చుకుపోయే ఛాన్స్ లేదు. అలాగే మెయింటెనెన్స్ కూడా మాటికి స్టార్చ్ పెట్టుకోవటం అలాంటి మెయింటెనెన్స్ లేదు. కొంతమంది ఎంప్లాయీస్ ఏంటంటే అంత టైం ఉండదు కాబట్టి స్టార్చ్ పెట్టుకోవడానికి లో మెయింటెనెన్స్ శారీస్ అడుగుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ శారీస్ ట్రై చేయొచ్చు. అన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయండి. వీడియోలో క్లియర్గా బ్లౌజెస్ ఎలా వచ్చాయి ఏంటి అనేవి అన్ని వివరాలు ఉంటాయి. చక్కగా వీడియో చూసి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ నాతో షేర్ చేయండి. అవైలబుల్ ఉంటే కనుక మీకు పేమెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. మేము ఇచ్చిన నెంబర్కి మాత్రమే పే చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోవాలండి. అదర్వైజ్ ఆర్డర్ బుక్ అవ్వదు. కొంచెం కేర్ఫుల్గా చూసుకొని మేము ఏ నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి మాత్రమే పే చేయండి. అలాగే కంప్లీట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఎన్ఆర్ఐస్ అయితే కనుక ఇండియా కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి అండి. ఇప్పుడు ఫెస్టివల్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి కొరియర్స్ 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు. ఏదేమైనా ఒక 4-5 రోజుల్లో మీకు కొరియర్ రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను డిటిడిసి వారితో సంప్రదించి కంప్లైంట్ రేజ్ చేసి మీ శారీ మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. మీరు కొనుక్కున్న శారీ మీ చేతిలోకి వచ్చే వరకు కూడా నాదే బాధ్యత. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా వీడియో చూసేద్దాం. నిండు రత్నావళి బ్లూ అండి, అలాగే కాపర్ సల్ఫేట్ బ్లూలో లైట్ షేడ్ అని కూడా చెప్పొచ్చు. అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఫ్లవర్స్ వచ్చాయి. పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. అలాగే పళ్ళుకి ఎడ్జ్లో వచ్చేసి స్కాలప్ ఉంటుంది. కింది వైపు కూడా చీర అంతా స్కాలప్ వస్తుందండి. ఈ ఎంబ్రాయిడరీ బోర్డర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసి సెమీ రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి. ఇక చీర లోపల వైపు అయితే ఇదిగోండి ఇట్లా స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం నీ లెంగ్త్ వరకు ఇలా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. బోర్డర్లోనేమో అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ ఉంటాయండి. కంటిన్యూగా బోర్డర్ ఉండదు. ఈ విధంగా చీర అంతా కూడా ఉంటుంది. మస్టర్డ్ కలర్ పైన క్రీమ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా బోర్డర్ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది. ఇది ఇక్కడ మధ్యలో వచ్చేసి మోటివ్స్ అండి. ఆకు షేప్లో ఈ మోటివ్స్ అనేవి వస్తాయి. మొత్తం అంతా క్రీమ్ కలర్ థ్రెడ్తోనే. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఉందమ్మా, క్రీమ్ కలర్ బ్లౌజ్, కాటన్ బ్లౌజ్కి చిన్న ఎంబ్రాయిడరీ థ్రెడ్ అంటే ఎంబ్రాయిడరీ కాదు, థ్రెడ్ వీవింగ్ వస్తుంది గ్రీన్ కలర్తో. మీ దగ్గర క్రీమ్ కలర్ చికెన్ కర్రీ బ్లౌజ్ ఉందనుకోండి, అసలు ఈ బ్లౌజ్ కుట్టించిన అవసరం లేదు. ఆ బ్లౌజ్తో కట్టుకుంటే చీర చాలా బాగుంటుంది. ఇక్కడ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో ఈ మోటివ్స్ అనేవి వస్తాయండి. శారీకి 3 వైపులా కూడా ఈ క్రోషియా లేస్ అనేది వస్తుంది. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కుచ్చెడ్లో ఇలా నీ లెంగ్త్ వరకు, హాఫ్ లెంగ్త్ వరకు మోటివ్స్ ఉంటాయండి. పైన వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. పింక్ కలర్ అండి. పింక్లోనే కొంచెం కలనేతలాగా వచ్చిందనమాట. పింక్ అండ్ బ్రౌన్ కలనేతలాగా డిజైన్ అయితే ఎంత బాగుందో. ఇది క్రీమ్ కలర్ థ్రెడ్ వచ్చిందండి. అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఇవేమో ఈసీజీ సింబల్స్ లాగా వచ్చాయి కదా, భలే ఉన్నాయి. చాలా బాగుంది. క్రీమ్ కలర్ పైన గ్రీన్ థ్రెడ్ వీవింగ్తో బ్లౌజ్ అనేది వస్తుందండి. శారీ అంతా కూడా ఇలాంటి మోటివ్స్ వస్తాయండి. ఇక్కడ పళ్ళు దగ్గర మాత్రం ఫుల్ లెంగ్త్లో ఉన్నాయి. కుచ్చిళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇదిగోండి హాఫ్ లెంగ్త్, శారీలో హాఫ్ లెంగ్త్ వరకు ఈ మోటివ్స్ అనేవి ఉంటాయి. పైన వైపు వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. శారీకి 3 వైపులా కూడా ఇదిగోండి చిన్న లేసు, క్రోషియా హ్యాండ్ మేడ్ లేస్ అయితే శారీకి 3 వైపులా వస్తుంది. లైట్ ఇంగ్లీష్ కలర్ అండి. కొంచెం క్రీమ్ కలరు కాదు, అలానే గ్రే కలరు కాదు, ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. చాలా బాగుంది. శారీ అంతా కూడా అప్లిక్ వర్క్ వస్తుందండి. పళ్ళు ఏమీ లేదు. శారీలో వచ్చిన డిజైనే ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. సింపుల్గా ఒక ఇట్లా ప్యానల్ అయితే ఇచ్చారు. అట్లాగే శారీ కలర్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది. అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్కి వీవింగ్ బోర్డర్ వస్తుంది. చాలా డీసెంట్ లుక్ ఉందండి చీర అయితే. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఫుల్ లెంగ్త్లో ఇలా అప్లిక్ వర్క్ అనేది వస్తుంది. అప్లిక్ వర్క్ అవుట్లైన్గా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. లోపల వైపు వచ్చేసి ఇదిగోండి నీ లెంగ్త్ వరకు, కుచ్చిళ్ళ దగ్గర నీ లెంగ్త్ వరకు అప్లిక్ వర్క్ అనేది వస్తుంది. శారీకి 2 వైపులా కూడా 1.5 ఇంచ్ వరకు
థ్రెడ్ వీవింగ్ బోర్డర్ ఉంటుందండి. మంచి గ్రీన్ కలర్ అండి, తేట రంగు లైట్ గ్రీన్ పైన పళ్ళులో వచ్చేసి ఇట్లా ప్యానల్స్గా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి. అలాగే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజే, అంటే శారీ కలర్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది, ప్లెయిన్ ఉంటుంది. ఈ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వస్తుందండి. శారీకి ఎలా వచ్చిందో బార్డర్ హ్యాండ్స్కి కూడా బ్లౌజ్కి అలాగే ఇచ్చారు. ఇదిగోండి శారీ అంతానేమో ఇలా ఫ్లోరల్ డిజైన్ లెహరియా స్టైల్లో కొంచెం క్రాస్ డిజైన్ ఉంటుందండి. చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ అయితే అందంగా ఉంది. గ్రీన్ మీద గ్రీన్తోనే సెల్ఫ్ ప్రింట్, అట్లాగే లైట్ ఆరెంజ్తో డిజైను చాలా డీసెంట్గా ప్లెజెంట్గా ఉంది. అట్లాగే శారీకి రెండు వైపులా కూడా ఈ వీవింగ్ బోర్డర్, ప్రింటెడ్ బోర్డర్ అనేవి రెండు వైపులా వస్తాయండి. దాదాపుగా ఒక 5 ఇంచెస్ వరకు కవర్ అవుతాయి. ఎల్లో కలర్ అండి, మంచి షేడు, చాలా అందంగా ఉంది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లా ప్యానల్స్ లాగా ఇచ్చారు. బ్లాక్ ప్రింట్ లాగా ఉందండి డిజైన్ అంతా కూడా. ఇలా 2-3 టైప్ డిజైన్స్ పళ్ళులో వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్లోనే వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజు. అయితే శారీకి వచ్చిన బోర్డరు బ్లౌజ్లో హ్యాండ్స్ కూడా ఇచ్చారు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇక్కత్ డిజైన్ లాగా అనిపిస్తుందండి డిజైన్ స్టైల్ అంతా కూడా. శారీ ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఇట్లా వీవింగ్ బోర్డర్స్ అనేవి వస్తాయండి. దాదాపు ఈ డిజైన్స్ అన్నీ కూడా ఒక 3-4 ఇంచెస్ పైనే కవర్ అవుతాయి. రెండు వైపులా చక్కగా అదే బోర్డర్ వస్తుంది. మంచి లావెండర్ కలర్ అండి, ఎంత బాగుందో కదా. లైట్ లావెండర్ కలర్కి క్రాస్ స్టిచ్ డిజైన్తో వచ్చిందండి శారీ అంతా కూడా. పళ్ళులో వచ్చేసి ఫుల్ లెంగ్త్లో ఈ క్రాస్ స్టిచ్ బుటాలు అనేవి ఉన్నాయి. ఇవి గవాలను చూడగానే కచ్ వర్క్ బుటాలేమో అనిపించేలాగా ఉన్నాయన్నమాట, చాలా క్యూట్గా. అలాగే శారీకి ఇట్లా ఎల్ షేప్లో చికెన్ కారీ బోర్డర్ వచ్చిందండి. ఆ తర్వాత ఇదిగోండి ఇదంతా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీతోనే బోర్డర్ ఉంది. మంచి లావెండర్ కలర్ శారీ అండి, లైట్ లావెండర్ షేడ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ అంతా కూడా క్రాస్ స్టిచ్ డిజైన్ ఉంటుందండి. పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఇట్లా చిన్న చిన్న బుటాలు అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి క్రాస్ స్టిచ్తోనే ఇదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ మొత్తం, కానీ చాలా నీట్గా ఉంది. అంతా కూడా ఇట్లా రోజ్ ఫ్లవర్స్ బుటా అది బోర్డర్ లాగా వస్తాయి. శారీకి ఎడ్జ్లో స్కాలప్ బోర్డర్ కూడా ఉంటుందండి క్రీమ్ కలర్ థ్రెడ్తో. అదే క్రీమ్ కలర్ థ్రెడ్తో ఇట్లా కూడా ఎల్ షేప్లో చికెన్ కారీ బోర్డర్ వస్తుంది. ఇక ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సెల్ఫ్ చెక్స్ లాగా ఒక బ్లౌజ్ వస్తుంది. లావెండర్ కలర్లోనే, లావెండర్ అండ్ క్రీమ్ లాగా అనమాట. ఉండి లేనట్టుగా అలా గడిగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా. ఇదిగోండి తర్వాత కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ వరకు ఈ బుటాలు ఉంటాయండి. బోర్డర్ కూడా ఈ చికెన్ కారీ బోర్డర్, స్కాలప్ బోర్డర్ కంటిన్యూ అవుతాయి, కానీ ఈ మధ్యలో మాత్రం కంటిన్యూషన్ బోర్డర్ కాకుండా బంచెస్ లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కలర్, డిజైన్ కూడా చాలా నీట్గా అందంగా ఉంది. బ్లాక్ కలర్ శారీ అండి, బ్లాక్ పైన కలర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా పైన వరకు అంతా మోటివ్స్ ఉంటాయి. ఫుల్ లెంగ్త్లో షోల్డర్ పళ్ళు వరకు ఇలాగే ఉంటుందండి. అట్లాగే పళ్ళులో బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. శారీకి 3 వైపులా పైపింగ్ ఉంటుంది. అట్లాగే పళ్ళులో టాజిల్స్ ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి సెమీ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజు. ఇక్కడ శారీలో హాఫ్ లెంగ్త్ వరకు కుచ్చిళ్ళలో ఈ బుటాలు అనేవి వస్తాయి. బార్డర్ వచ్చేసి ఇట్లా మోటివ్స్ మధ్య గ్యాప్ ఇస్తూ బార్డర్ వస్తుందండి. మనం కట్టుకున్నప్పుడు కుచ్చిళ్ళు దగ్గరగా వస్తాయి కాబట్టి మీకు ఇలాగే అనిపిస్తుంది బార్డర్ కుచ్చిళ్ళలో కూడా. అసలు మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ కలర్ కాంబినేషను. ఈ కలర్ కాంబినేషన్తోనే శారీ అట్రాక్ట్ చేసేస్తుంది. డిజైన్ ఎంత ఉంది అనేది కూడా ఎవరు చూడరు, అంత అందంగా ఉంది చీర. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి బ్లాక్ కల్నేర్తో ఈ శారీ వస్తుందండి. డిజైన్ అయితే కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు నుంచి కొంచెం ముందు వరకు అంటే షోల్డర్ పళ్ళు వరకు ఇలా పైన ఉన్న బుటాలు అనేవి ఫుల్ లెంగ్త్లో వస్తాయండి. కింది వైపు ఏమో ఈ బార్డర్ వస్తుంది, దాదాపుగా 5-6 ఇంచెస్ ఉంటుంది. ఎడ్జ్లో ఈ టాజిల్స్ ఉన్నాయండి. అలాగే శారీకి 3 వైపులా కూడా పైపింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సెమీ రా సిల్క్ బ్లౌజ్ గ్రీన్ కలర్లో వస్తుందండి. కుచ్చిళ్ళలోనేమో శారీకి ఈ హైట్ వరకు ఈ బుటాలు అనేవి ఉంటాయండి. కింద బార్డర్ అయితే ఈ విధంగా కొంచెం గ్యాప్ లాగా వస్తుంది అనమాట. అంటే పళ్ళులో కంటిన్యూగా ఉన్నాయి కదా మోటివ్స్ అనేవి, ఇక్కడ వచ్చేసి ఇట్లా గ్యాప్ లాగా వస్తుంది. శారీ కలర్ అయితే చాలా బాగుందండి. డార్క్ బాటిల్ గ్రీన్కి బ్లాక్ కలనేత చాలా అందంగా ఉంది. బ్లాక్ కలర్ సూపర్ నెట్ శారీ అండి. ఇది కూడా పళ్ళు దగ్గర నుంచి
శారీ అంతా ఈ ఫ్లోరల్ బుటీ కంటిన్యూ అవుతుంది. అట్లాగే పళ్ళులో వచ్చేసి టాజిల్స్, బ్లాక్ కలరు సెమీ రా సిల్క్ బ్లౌజు, అలానే బోర్డర్ వచ్చేసి ఒక 5 to 6 ఇంచెస్ వరకు ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉంటుందండి. కింది వైపు కంప్లీట్గా వస్తుంది, పైన వైపు అయితే బోర్డర్ ఏమీ ఉండదు. రెండు వైపులా ఇలా సన్న పైపింగ్ మాత్రం వస్తుందండి. డార్క్ గ్రీన్ కలర్కి బ్లాక్ కలనేత లాగా ఉంటుందండి ఈ సూపర్ నెట్ శారీ. దీనిపైన అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది మీకు కొంచెం కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఉంటుంది. పళ్ళులో వచ్చేసి ఇలా టాజిల్స్ వచ్చాయండి. ఇక్కడి నుంచి పళ్ళు స్టార్ట్ అయింది. ఈ బుటాలు ఫ్లవర్ బుటాలు ఇచ్చారు. బ్లౌజ్ చూపించాము, ఇదిగోండి సెమీ రా సిల్క్ బ్లౌజ్ అనేది వస్తుందండి. గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజే. ఇక శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా బుటాలు వస్తాయి, అంటే ఫ్లోరల్ బుటాలు వస్తాయి. అట్లాగే కింది వైపు ఏమో దాదాపుగా ఒక 5 to 6 ఇంచెస్ ప్రింటెడ్ బోర్డర్ వర్క్ బోర్డర్ వస్తుంది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి. మల్టీ కలర్ థ్రెడ్స్తో ఎంబ్రాయిడరీ చేశారు. పైన అంతానేమో అవే థ్రెడ్స్తో ఫ్లోరల్ బుటా ఉంటుంది. ఇక శారీకి పైన వైపు మామూలుగా బోర్డర్ ఏమీ రాకుండా ప్లెయిన్గా ఉంటుంది. పైన కనిపించేంత మేర కింద కంప్లీట్గాను ఇలా పైపింగ్ అనేది వస్తుందండి. చిన్న పైపింగ్ వస్తుంది శారీకి. సీ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. సీ గ్రీన్కి బ్లూ, గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్, ఈ 3 కలర్స్తోనూ ప్రింట్ అనేది వచ్చింది. ఫ్లోరల్ ప్రింట్ శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. పళ్ళులో వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుంది. అలాగే బోర్డర్ అయితే వీవింగ్ బోర్డర్ అండ్ ప్రింటెడ్ బోర్డర్ రెండు వస్తాయి. గ్రే కలర్లో బోర్డర్ ఉంటుందండి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి సూపర్ నెట్లోనే ఇంకొక టైప్ ఫ్యాబ్రిక్ కదా ఇది శారీ, అదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ కూడా వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. చీరకి ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో ప్రింటెడ్ బోర్డర్, వీవింగ్ బోర్డరు, అవి రెండు బ్లౌజుకు కూడా వస్తాయండి. ఇది వీటిష్ బ్రౌన్ పైనే మెరూన్ కాంబినేషన్లో అండి. జామెట్రికల్ ప్యాటర్న్లో వస్తుంది డిజైన్ అంతా కూడా. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. పళ్ళులో వచ్చేసి మ్యాంగోస్ ప్రింట్, ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. శారీకి బోత్ సైడ్స్ కూడా బ్లాక్ కలర్తో ఒక 2-3 ఇంచెస్ వీవింగ్ బోర్డర్ వస్తుందండి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే శారీ ఫ్యాబ్రిక్లోనే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం వీవింగ్ బోర్డర్ ఉంటుందండి. ఇది కూడా వీటిష్ బ్రౌన్ పైన బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లోనే వస్తుందండి. పళ్ళులో ఇలా స్ట్రైట్ లైన్స్ మధ్యలో ప్రింటెడ్ డిజైన్ అనేది ఇచ్చారు. శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్, అలాగే డాట్స్ లాగా కూడా ఉంటుంది. మెరూన్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయండి శారీ పైన. అట్లాగే బ్లాక్ కలరు థ్రెడ్ వీవింగ్ బోర్డరు ఒక 2 ఇంచెస్ అట్లా శారీకి బోత్ సైడ్స్ కూడా వస్తుంది. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. అంటే సూపర్ నెట్ శారీ కదా ఇది, సూపర్ నెట్ బ్లౌజే వస్తుంది. పింక్ కలర్ అండి. పింక్కి పింక్ అండ్ పర్పుల్, డార్క్ పర్పుల్ లాగా ఉంది ఇది కలర్ అయితే, కానీ చూడడానికి మెరూన్ లాగా అనిపిస్తుంది. ఈ డిజైన్ అయితే పళ్ళులో మనకు ప్యానల్స్ లాగా ఇచ్చి సర్కిల్స్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి. శారీ అంతానేమో ఇట్లా స్ట్రైట్ జిగ్జాగ్ లైన్స్ మధ్యలో డ్రాప్ టైప్ డిజైన్ ఇచ్చారు. అది చూస్తానికి మనకు ఆకుల్లాగా అనిపిస్తుంది అనమాట. అట్లాగే బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్తో వీవింగ్ బోర్డర్ వచ్చింది. బోత్ సైడ్స్ కూడా అదే విధంగా ఒక 2-3 ఇంచెస్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి శారీలో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి చక్కగా. శారీ అంతా కూడా ఈ డిజైన్ కంప్లీట్గా ఫుల్ లెంగ్త్లోనూ ఈ స్ట్రైట్ జిగ్జాగ్ లైన్స్ అనేవి ఉంటాయి.